గడిచిన 5 ఏళ్ళు మన ఎంతో ప్రశాంతంగా ఉండే వ్యవహారం ఈ గడిచిన 5 ఏళ్లలో మనం ఎప్పుడూ చూడని కక్ష సాధింపులు, అరాచకాలు, రౌడీ ఇలాంటివన్నీ బాగా పెరిగిపోయాయి. గతంలో నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ చాలా కంట్రోల్డ్ గా ఉండేది. ఎవరిని డిస్టర్బ్ చేయడం ఉండదు. ఒకళ్ళ వ్యాపారాల్లో ఇంకొకరు ఏలు పెట్టే పరిస్థితి కానీ ఇలాంటి ఏమి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మన భీమవరం పరిస్థితి చూస్తూ ఉంటే అలా ఉందో మీకే తెలియదు. మన అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ అంటే భీమవరం వదిలేస్తే అసలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అసలు ఎందుకు మనం ఈ స్టేట్ లో అతను లేకుండా ఎందుకు చేయాలి అంటే మన అపార్ట్మెంట్ ఉంది. నా ఉద్దేశం ప్రకారం 2019లో ఏ రేట్ ఉందో ఈ రోజు అదే రేట్ ఉండదు. అది కాక కొనేవాళ్ళు ఉంటారు. కొనడానికి మార్కెట్ లో డబ్బులు లేవు. ఏ వ్యాపారం బాగోలేదు, ఏ వ్యాపారస్తుడు బాగోలేదు. ఆయన అన్ని వ్యాపారాలు అన్ని నాశనం పథకాలంట. ఆ పథకాలన్నప్పుడు పూర్తిగా సరిగిస్తాడా? అది 10 లక్షల కోట్లు అప్పులు చేసి 3-4 లక్షల పథకాలకు ఇస్తారు. మిగతా డబ్బులు ఏమైతే ఎవరికి కరెంటు బిల్లులు చూడండి అసలు ఎంత ఉండేది 2019 ముందు, ఇప్పుడు ఎంత దారుణంగా ఉంది. మన పెట్రోల్ డీజిల్ మనకే జస్ట్ పక్కన ఉన్న స్టేట్ కి కంపేర్ చేయండి, 10 రూపాయలు 11 రూపాయలు డిఫరెన్స్ ఉంది. అంటే ఏమైనా సరే మనకి 5 years కి ఒక్కసారి మాత్రం మనకు అవకాశం, మనకు వచ్చిన అవకాశం ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం తరవకపోతే ఆల్రెడీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్తాం. ఈసారి 10 ఏళ్ళు వెనక్కి వెళ్దాం కాదు, మన అసలు రాష్ట్రం వదిలిపోయే పరిస్థితిలో తీసుకొస్తాడు. చూడండి, ల్యాండ్ టెంకింగ్ యాక్ట్ అంటారు. అంటే అసలు మన ఆస్తి మందా కాదా మనకు తెలియడానికి మనకే తెలియని పరిస్థితిలో పెడతారు. గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా వేస్తారంటే అది డిసైడ్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫీసర్ ఎలా డిసైడ్ చేస్తారు? కోర్టులకి అధికారులు అంటే వాళ్ళకి నచ్చినోడు గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళదే సైడ్. అంటే ఏదో డిస్ప్యూట్ ఉంటాయి, అన్ని అంటానికి ఏం లేదు కానీ ఏదైనా డిస్ప్యూట్ ఉంది, నేను అమెరికాలో ఉంటాను, నా పొలం ఉంది, నేను 3 ఏళ్ళు రాలేదు, నా సైడ్ నాదే కదా అనుకుంటా ఉంటాను. ఈలోపు ఈ గవర్నమెంట్ ఆఫీసర్ తో డిసైడ్ చేసి పలానా వాళ్ళదే అంటాడు. రేపు వచ్చాక మనం అప్పీల్ చేయడానికి లేదు, మనం అడగడానికి లేదు. అలాంటి యాక్ట్లు అంటే ఈ దోపిడీ అనేది ఇంకా మన భీమవరంలో కూడా ఎప్పుడు లేదు, కరప్షన్ లేదు భీమవరంలో. ఎమ్మెల్యే డబ్బులు తీసుకోవడం, మన ముందు వాళ్ళు కూడా డబ్బులు తీసుకోవడం ఆ కల్చర్ లేదు. కొత్తగా ఈ 5 ఏళ్ళు సెటిల్మెంట్ అని ఎక్కడన్నా ఏదన్నా డబ్బులు సంపాదించిన మొట్టమొదటి ఎమ్మెల్యే భీమవరం చరిత్రలో. అలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను మీ అందరినీ వేడుకునేది ఒకటే, మీరు అందరికి చెప్పి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి, అందరికి చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ మన భీమవరాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం, మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ నుంచి తీసేయడం కోసం మీరు అందరూ 10 మందికి చెప్పి తప్పనిసరిగా మాకు సపోర్ట్ చేసి, మా నాన్నగారు జనసేన తరఫున గాజు గ్లాస్ గుర్తుగా పోటీ చేస్తున్నారు, ఆయన మీరు అందరూ తప్పనిసరిగా ఓటేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.